శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 20, 2026 దుర్గణిత పంచాంగం. ఈనాటి పర్వం అక్షయ తృతీయ. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. తదియ ఉదయం 7:27 వరకు. ఉపరి చవితి తెల్లవారుజామున 4:14 వరకు. వారం సోమవారం. నక్షత్రం రోహిణి రాత్రి 2:09 వరకు. ఉపరి మృగశిర. యోగం సౌభాగ్య సాయంత్రం 4:11 వరకు. ఉపరి శోభన. కరణం గరజి ఉదయం 7:27 వరకు. వణజి సాయంత్రం 5:49 వరకు. ఉపరి భద్ర తెల్లవారుజామున 4:14 వరకు. ఆ పైన భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం రాత్రి 11:16 నుండి 12:42 వరకు. అభిజిత్ కాలం పగలు 11:41 నుండి 12:32 వరకు. వర్జ్యం సాయంత్రం 6:57 నుండి 8:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:22 వరకు మరియు 3:03 నుండి 3:53 వరకు. రాహుకాలం ఉదయం 7:23 నుండి 8:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:15 వరకు. యమగండం ఉదయం 10:32 నుండి 12:06 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:49 నుండి 8:20 వరకు. సంగవకాలం 8:20 నుండి 10:51 వరకు. మధ్యాహ్న కాలం 10:51 నుండి 1:22 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:22 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి వైశాఖ శుద్ధ చవితి సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:24 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:24 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:43 వరకు. నిశీతి కాలం రాత్రి 11:43 నుండి 12:29 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:03 వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:49. అస్తమ సమయం సాయంత్రం 6:24. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:57. అస్తమ సమయం సాయంత్రం 6:33. సూర్యరాశి మేషం, చంద్రరాశి వృషభం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దైవ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వృషభ రాశి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిథున రాశి స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. కర్కాటక రాశి ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. సింహరాశి. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కన్య రాశి. పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తులారాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. వృశ్చిక రాశి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలుంటాయి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధనపరంగా తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి. ధనస్సు రాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా బంధువులతో వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాట పట్టింపులుంటాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో కానీ ఫలితం అందదు. మకర రాశి. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన భూలాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. కుంభరాశి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. మీనరాశి. దాయాదులతో స్థిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.